అరకిలో బెండకాయలు కూడా ఇవ్వు. బెండకాయలు నీకు ఇష్టమే కదా? ఆ, ఎంత? కేజీ 40 రూపాయలు. ఇవన్నీ కలిపి మొత్తం ఎంత అయింది? 165 అయింది. ఎందుకు లెక్క పెడుతున్నారు? అది కాదు బాబు, ఏదన్నా తప్పు అయిపోతే. బెండకాయలు 20 రూపాయలు, 165 రూపాయలు కరెక్టే. 160 ఇస్తాం. అరే ఎందుకురా అతన్ని ఇబ్బంది పెడతావు? ఇదిగో తీసుకోవయ్యా, తీసుకో. 170 రూపాయలు. అరే ఇదిగో ఏంట్రా? తీసుకుంటాను. ఏ బాబు, ఇదేం అలవాటు నీకు? పాపం అతనే చాలా పేదవాడు. మనం కూడా పేదవాళ్ళమే. ఇప్పటికీ మీరు ఆ 1970 థింకింగ్లోనే ఉన్నారు. అది ఎవరతను? జయప్రకాష్ నారాయణ. జయప్రకాష్ నారాయణ. నీ నాటకాలు నాకు బాగా తెలుసు. నీకు త్రివేణిపూర్కి వెళ్ళడం ఇష్టం లేదు. అవును, నాకు ఇష్టం లేదు నాన్న. నేను ఇక్కడే ఉండి ఎంఈ చేస్తూ సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతూ ఉంటాను. ఈ రాజపురం నుంచి ఇంతవరకు ఎవరైనా ఐఏఎస్ అయ్యారా? 20 సంవత్సరాలుగా చదివిస్తున్నాను, నేనెవరిని చూడలేదే. పద, నువ్వు షర్టు కొనుక్కుందు గానీ. వద్దు, రండి మనం ఇంటికి వెళ్దాం. నాకు షర్ట్ వద్దు. అరే రమ్మంటున్నాను కదా, నీ దగ్గర లేదని నాకు తెలుసు. పద కొందాం. నాన్న, ఈ కూరగాయలతో మనం బట్టల కొట్టుకి ఎలా వెళ్తాం చెప్పండి? చెప్పండి సార్. ఆ, ఆ బ్లాక్ షర్టు కొంచెం చూపిస్తారా? నాన్న ఇది చూడండి, ఇది బాగుంది కదా? ఆ కాయగూరలు కింద పెట్టండి. నేను ఇప్పుడు తీసుకుంటానండి. అరే కింద పెట్టండి. సరే, ఇది ప్యాక్ చేయండి. ఎంతైంది? 635. బాబు కొంచెం తగ్గించొచ్చుగా. సార్ మా కొట్లో ఎప్పుడు ఫిక్స్డ్ రేటే, ఎక్కించడం తగ్గించడం ఉండదు. చూసారుగా బోర్డు కూడా పెట్టించాం. ఒక పని చేయి, దీనికి నేను 600 ఇస్తాను, అరే ఇచ్చేసేయ్. చెప్పాను కదా, ₹1 కూడా తగ్గించాం. ఇష్టం ఉంటే అది తీసుకోండి, కాదు. లేకపోతే నా టైం వేస్ట్ చేయకండి. చెప్పండి నేను సార్, చెప్పేది- మీకేం కావాలి? నువ్వే ఉంచుకో. నువ్వు పద నాన్న, వెళ్దాం. అరే నేను మనం మాట్లాడుతున్నాను కదా, ఇంకెక్కడైనా ఉండదు. చాలు చాలు, కొనుక్కోవచ్చులే ఇలా నాన్న. ఇవ్వండి. తినడానికి తిండి లేదు కానీ మీసాలకి సంపెంగ నూనె అన్నట్ట. ఇప్పుడు నువ్వేమన్నావు? ఏమన్నాను? అరే, ఏమన్నావురా ముష్టి ఎదవా? బూతులు. అది నా ముందు బయటికి వెళ్ళరా. కూర్చోడానికే చోట్లేదు, మీరు కూరగాయలు కొట్టి తెచ్చారంటే. ఏం కావాలి, ఏం తింటారు? 2 ప్లేట్లు చోళే భటోరే. తెస్తాను. అందరి ముందు నా పరువు తీసావు కదరా. ఏరా, నా ముందరే 20 సంవత్సరాలుగా ఈ ఊళ్ళో ఉంటున్నాను. నాన్న, ఇక్కడ నన్ను మీతో పాటు తీసుకెళ్ళకండి. మీకు మీ గౌరవం ముఖ్యం కాదేమో, కానీ నా ముందు మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే నేను వాళ్ళని వదిలిపెట్టను. కొంచెం పచ్చడి తీసుకురా. గురుగారు, గురుగారు ఆశీర్వదించండి. ఎవరు? నేను భరత్. 2014 హైవేలో శంకర్ ధర్మ్ కాటా. సరే సరే సరే. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఈ మధ్య పెళ్ళైంది. దివ్య, ఇలారా, ఆశీర్వాదం తీసుకో. మా ఇంటర్ కాలేజ్లో హెడ్ మాస్టర్ ఆయన. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. పెళ్లి చేసుకున్నావు సరే, ఇంకేం చేసావు? గురుగారు, బర్మీ తర్వాత త్రివేణిపూర్కి వెళ్ళాను. బిఏ తర్వాత ఎంఏ ఫిలాసఫీ చేశాను. 2 సార్లు యూపీఎస్సీ కూడా రాశాను. కష్టపడ్డాను గురుగారు, అయినా కూడా ఎప్పట్లాగానే ఏం జరగలేదు. ఇప్పుడు నేను కొట్టు చూసుకుంటున్నాను. పర్వాలేదు, మంచి విషయమే. ప్రయత్నం చేసావు కదా. గురుగారు. సరే. నమస్తే. ఉంటానండి. నమస్తే. నమస్తే. పద వెళ్దాం. మీకు కొట్టు కూడా లేదు, నేనెక్కడ కూర్చోవాలి? నిన్ని మూర్ఖుడితో కంపేర్ చేసుకుంటున్నావా? త్రివేణిపూర్ యూనివర్సిటీ నుంచి ఎటువంటి వాళ్ళు వచ్చారో నెట్లో కొంచెం చూడు. ప్రతి ఏడు ఎంతమంది ఐఏఎస్లు పీసీఎస్లు వస్తున్నారో చూడు. ఇప్పుడు అది పాత త్రివేణిపూర్ కాదు. అక్కడ ఎన్ని టెన్షన్లు ఉన్నాయో మీకు అసలు తెలీదు. నాకన్నీ తెలుసు. ప్రతి యుగంలోనూ చెడ్డవాళ్ళు ఉంటారు. అందుకని మనిషి విజయాన్ని సాధించడం ఆపేయాలని కాదు. నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వెప్పుడూ ఇంటెలిజెంట్వే, అన్నిట్లోనూ ఫస్ట్ వస్తావు. కానీ నువ్వు నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఏ మనిషి అయితే ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోలేకపోతాడో ఇంద్రియాలు అతన్ని సర్వనాశనం చేస్తాయి. అది నిన్నే కాదు, మొత్తం కుటుంబాన్నే పాడు చేస్తుంది. ఇంటికి పెద్దవాడివి నువ్వే. నీకిద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ బాధ్యత కూడా నీదే. నా తర్వాత అంతా నువ్వే చూసుకోవాలి. ఏంటి?
హలో, ఎక్కడికి వెళ్తున్నారు? గత 2 సంవత్సరాల్లో మీ ద్వారా నేను బోల్డ్ డబ్బు సంపాదించాను. ఇన్వెస్ట్ ప్రతి కాంట్రాక్ట్. అరే 4 కంపెనీలు మీ దయ వల్ల నేను తెరిచాను. మనోజ్ కన్స్ట్రక్షన్, భరత్ కన్స్ట్రక్షన్, మొత్తం పశ్చిమ కన్స్ట్రక్షన్, ఇంకా క్రాంతి కన్స్ట్రక్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. కాబట్టి భయ్యా, ఈసారి వచ్చే మొత్తం లాభం నాకే. సరే అయితే ఫోన్ పెట్టి. మీరు బిజీగా ఉన్నారా? బిజీనా? ఓకే. రే వినోద్, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నోర్మిరా, ఓవర్గా చేస్తున్నానంట. నేను వినోద్ రాయ్ని. నేను పూర్తిగా స్పృహలో ఉండే చెప్తున్నాను. ఈసారి మొత్తం ప్రాఫిట్ బిందు భాయ్కే ఇస్తాను. రేపు ఉదయం వరకు గుర్తుంటుందా? ఎందుకు గుర్తుండదు? గుర్తుంటుంది. నేను గొప్పోణ్ణి. ఎవరు నువ్వు? ఏ పోస్టిగే వెళ్ళి గోడ కుర్చీ వే. వేలో గోడ కుర్చీ వేపే. గోడ కుర్చీ వేయమంటున్నాగా. ఎక్కడికి పోయి పరిగెడుతున్నావు? ఆగుబే, ఆగు. ప్రకాష్, వాడిని వదిలిపెట్టకు. రికార్డ్ చేయరా. రికార్డ్ చేయి. అలాగేనా? రెడీ? రెడీ? ఏం చేస్తున్నారు? డబ్బు కావాలా? ఇదిగో, ఇది తీసుకో. ఇంతటితో వినోద్ పని అయిపోయిందిరా. నా కొడక చేతి మీద కాల్చేవారా? కాల్చేశాడు. ఏ బండాపు, వీడియో వచ్చింది. లతీఫ్, ఇదిగో, ఇది తీసుకో. వద్దు. ఇంతటితో వినోద్ పని అయిపోయిందిరా. ఓసారి మంచినీళ్ళ బాటిల్ ఇవ్వు. కడుపు తిప్పుతున్నట్టు ఉంది. ఏ టెన్షన్గా ఉందా ఏంటి? కాదురా, అన్న సంతోషంగా ఉంటే విరోచనాలు అవుతాయి. ఇదిగో, ఇది తీసుకో. వద్దు. ఇంతటితో వినోద్ పని అయిపోయిందిరా. అసలైన మజా ఇప్పుడు ఉంటుంది. ఆ బిందు సింగ్ గడు రెచ్చిపోయాడు. ఈ మర్డర్ ఎవరు చేశారో ఎలాగో తెలుస్తుందిగా. రే, ఆ లతీఫ్కి బాంబు వేయడం కూడా చేత కాదురా. ఆ ఎదవకి మెటీరియల్ ఎక్కువగా ఉన్నప్పుడు దూరంగా హ్యాండిల్ చేయాలని చెప్పాలి. ఇప్పుడు పేలిందిగా. చెప్పినప్పుడు వినలేదు. రాణి, ఆ కొడుకుని చెప్పు తీసుకొడతా. హే వినండి, ఆ వీడియోని ముందు తీసేయండి.
షేర్ కార్ కాంట్రాక్టర్ బిందు సింగ్ పని తీసుకోవడానికి భయపడుతున్నా. ఆ? మీకు ఏం కావాలి చెప్పండి ఏం కావాలి చెప్పండి అయిపోయిందిరా డబ్బు కావాలా ఎక్కడా ఈ వినోద్ రాయ్ అంటే గొప్పవాళ్ళ? అలాంటిదేం లేదు సార్, రాజ్పుట్ అయి ఉండొచ్చు. రాజ్పుట్ వాళ్ళు బెంగాలీ కూడా రాస్తారు. రాజారాం మోహన్ రాయ్. అరే ఆయన రాయ్, రాజారాం మోహన్ రాయ్. రాయ్ కాదు. ఈ ఏడాది మొత్తం ప్రాఫిట్ బిందుదేనని ఒట్టేసి మరీ చెప్పాడు. ఆయుధాలు పట్టుకొని కాలుస్తూ ఉంటాడు. అలా ఎలా చనిపోతాడు? అనయ్య పెద్ద బాంబు పేలిందని విన్నాను. శరీరం ముక్కలు ముక్కలు అయిపోయింది. పోలీసు వాళ్ళు ఏరుకుని మరీ వెళ్ళారు. ఈ బాంబు పేలడం వల్ల వాళ్ళకు కూడా తగిలింది. ఇటు చూడండి, ఈ వేలిలా తీగానే అవునన్నా, గట్టిగానే తగిలినట్టుంది. చంపినవాడేమీ అమాయకుడు కాదు, అది పక్కాగా తెలుస్తోంది. ఎవరింత ధైర్యంతో ఉన్నారు? చంపేటప్పుడు వీడియో రికార్డింగ్ చేశారు. ఆ? సరే, మొరేవాని ఒకడు ఉన్నాడు కదా, ఉన్నాడు. బంబాజ్ ఎవడు వాడు? బ్రిజేష్ బంబాజ్. బ్రిజేష్ బంబాజ్. వాడి మీద ఒక కన్నేసి ఉంచండి. వాడి చేతికి దెబ్బ తగిలిందని చూడండి. ఎవరినైనా వెళ్ళి చూడమంటాను. నువ్వు పెద్ద రాజు ఎవరినో పంపిస్తానంటున్నా, ఇక్కడ కూర్చొని మెక్కుతూ ఉన్నా. నువ్వే వెళ్ళాలి. ఈ వీడియో ఎవరి కోసం చేశారు? ఆ? ఎవరి కోసం? మన కోసం. మనం చూసాం, అలాగే మిగతా వాళ్ళు కూడా చూశారు. బిందు సింగ్ మనుషులని చెప్పి వాళ్ళ ఇంటికే వెళ్ళి బాంబు పెట్టి పేల్చేశారు. ఇప్పుడు ఈ బిందు సింగ్ ఏం చేస్తాడని జనాలు చూడాలనుకుంటున్నారు, కానీ నేను ఈ వెధవని కాదు. పిస్టల్ పట్టుకుని ఊరంతా పరిగెత్తడానికి. ఈ ప్రోగ్రాం మొత్తం సైలెంట్గా జరగాలి, ఎవ్వడికి తెలియకూడదు. ఆ విషయం నాకు బాగా తెలుసన్నా. వాడిని చంపేశాక దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. చంద్రుడి దగ్గరికి ఏమైనా వెళ్ళిపోయి ఉంటాడేమో. ఆ? ఇక్కడికి వచ్చి ఎన్నేళ్ళు అయింది? 3 ఏళ్ళు అయిందన్నా. 3 ఏళ్ళు. ఈ బాంబ్ వేసే టాలెంట్ ఉందే, అది ఈ సిటీలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. అలాగా? చుట్టూ ఉన్న ఊరు వాళ్ళ పని కాదు. అలాగేనా? ఈ టాలెంట్ ఉంది కదా పిచ్చనా కొడక, దానికోసం ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటారు. అలాగేనా? వాళ్ళని కనిపెట్టండి. వాళ్ళ కోసం హెడ్ క్వార్టర్స్లో దూరాలంటే మీరు దూరండి. ఇప్పుడు నేను లోపలికి ఎలా వెళ్ళగలుగుతానన్నా? నా గురించి అందరికీ తెలుసు. ఈ పని నువ్వే చెయ్యాలి బల్దేవ్ అన్నయ్య. ఈ పని కనుక నీకు చేత కాకపోతే మర్యాదగా నీ ఊరికే దుబ్బాయి. ప్రపంచం ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయింది. వీళ్ళు ఎప్పుడు మారుతారో ఏంటో. పదండి. దయచేసి అర్థం చేసుకోండి, నేను ఊరికి వెళ్ళలేను. నా గురించి ఊళ్ళో పోలీసులు వెతుకుతున్నారు. సీజర్ యొక్క ఈ మట్టి కుప్పని చూడండి. ఒకప్పుడు ఈ మట్టితో ప్రపంచం వణికిపోయేది. ఎవరొస్తున్నారు? ఎవరు మీరు? ఏంటి పని? ఒక్క నిమిషం సార్. ఎవరు చేస్తారో అడుగు. అరే మీరే అడగండి. అరే నేను అడిగితే బాగుండదు, దాని గురించి నాకు తెలీదు. అడుగు. అది సరే, మీకు ఈ మేకప్ అది ఇది చేస్తారు కదా, ఎవరు చేస్తారు? మీరు నన్ను అడగండి. మా మేకప్ ఆర్టిస్ట్ చాలా పాత అతను, బామిగ్దా. ఏ ఎక్కడున్నారు సార్? ఎక్కడో ఉంటారు. విషయం ఏంటో చెప్పండి. తలుపు తెరుచుకొని మీరెలా లోపలికి వచ్చారు? మొత్తం రిహార్సల్స్ని డిస్టర్బ్ చేశారు. అరే సార్, రేసలే కదా డిస్టర్బ్ చేసాం. మీరేమైనా ఐసీయూలో ఆపరేషన్ చేస్తున్నారా మేము డిస్టర్బ్ చేయగానే తప్పు చేసేయడానికి?
మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను, సరేనా? ఈ మేకప్ వేసేవారు ఎవరో చెప్పండి. నమస్కారం సార్. సార్, ఒక చిన్న పనుంది, కొంచెం బయటకు వస్తారా? ఎందుకు? అరే సార్, కొంచెం బయటికి రండి, అక్కడ చెప్తాం. రండి రండి. బయటికి రండి. సార్, రండి సార్. ధన్యవాదాలు. నమస్కారం మళ్ళీ సార్. కలుద్దాం. అద్భుతం, అదిరిపోయింది. పక్కా పర్ఫెక్ట్గా ఉంది. అతను కూడా తీసుకురా. ఏంటి సార్ చూస్తారు? పదండి వెళ్దాం. నా పని అయిపోయింది కదా. అరే మళ్ళీ మాకు అవసరం అయితే పదండి వెళ్దాం. మాతో పాటు కొంచెంసేపు ఉండండి సార్. మీ మీద నాకు ఎంతో గౌరవం ఉంది. ఇలా చూడండి సార్, మీరు ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవారు. మా ప్రజల ఇష్టాల మేరకు మీరు జ్యోతియ శాస్త్ర విభాగాన్ని ప్రారంభించారు. నిజంగా గొప్ప విషయం సార్. అలాగే సార్, మీతో ఇంకో విషయం చెప్పాలి. ఈ యూనివర్సిటీ లోపల రోడ్లు వేయడానికి, అలాగే సీసీటీవీ కెమెరా ఫిక్స్ చేయడానికి కొత్త టెండర్ వేయించండి సార్. ఇంతకు ముందు కాంట్రాక్ట్ తీసుకున్నవారు వినోద్ రాయ్. అతన్ని చంపేశారని విన్నాను సార్. అయితే లిస్ట్లో మరొక పేరుంది, అనిల్ అగర్వాల్. కాంట్రాక్ట్ తనకే దక్కుతుంది. ఈ అనిల్ అగర్వాల్ ఉన్నారే, మూడో క్యాండిడేట్ ఎవరున్నా సరే వాళ్ళ చావు కూడా మీ తల మీదకే వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? అంటే నన్ను వీకే సింగ్ని? వీకే సింగ్ అంటే ఏదో పెద్ద దారా సింగ్లా చెప్తున్నారు. అవును, వీకే సింగ్ సార్. నేను మిమ్మల్నే బెదిరిస్తున్నాను. అలాగే ఇంకో విషయం కూడా చెప్పాలి సార్. నిజానికి ఏ పార్టీకి అయితే నేను చెందినవాడినో ఆ పార్టీ దృష్టి ఉందే, అది అందరి మీద చివరి ఊపిరి ఉన్నంత వరకు ఉంటుంది. విషయం ఏంటంటే నేను తలుచుకుంటే నిన్ను 2 నిమిషాల్లో రిస్ట్రిగేట్ చేయొచ్చు. అలాగా? అలాగే మరొక విషయం, నేను కూడా ఇక్కడ ఉన్న చౌహాన్పూర్కి చెందినవాడిని. అలాగా అయితే మంచిదే. నిన్ను చూసి భయపడను కూడా. అలాగే ఎవరి దృష్టి ఎవరి మీద ఉంటుందని నువ్వు తెలుసుకోవాలనుకుంటే బయట జ్యోతిష విభాగం తెరుచుంటుంది కదా, అక్కడికి వెళ్ళి నీ జాతకం తెలుసుకో. ఇది మీరు మాట్లాడడం లేదు సార్, మీ మీదున్న బిందు సింగ్ ఆశీర్వాదం మాట్లాడుతోంది. నేను తర్వాత వస్తా. ఏం పర్వాలేదురా, ఓపెన్గానే మాట్లాడుకుంటున్నాం. నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు. నేనెవరైనా పర్మిషన్ అడిగారా? నువ్వు మారవు, నీ సత్తా చూపించాలి. అందుకని ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు. మే కమిన్ గురుగారు? యా, ప్లీజ్ కమ్ ఇన్. వీడు ఎప్పటికీ మాట మే ఐ? అరే పర్వాలేదు, వచ్చి కూర్చో. ఎలా ఉన్నావు? ఇంకా నీ పిహెచ్డి ఎలా జరుగుతుంది? పిహెచ్డి కాదు, లా. అవునవును. మీరు మర్చిపోతున్నారు, మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది. మీరు బిజీ, నేను బిజీ, ఒకరినొకరు ఎందుకు డిస్టర్బ్ చేసుకోవడం? పనుండి వచ్చావా? పనంటే మీ గన్కి లైసెన్స్ రెడీ అయింది, ఆల్ ఇండియా పర్మిట్ కూడా చేయించాను. మిగతా వినోద్ రాయ్ కాంట్రాక్ట్ గురించి మీరు వినే ఉంటారు. కాబట్టి తర్వాత కాంట్రాక్ట్ ఎవరికి వెళ్తుందని చూసుకోండి. లిస్ట్లో 2వ పేరు అనిల్ అగర్వాల్ అని ఉంది, తనకే దక్కుతుంది. లేదు లేదు, ఓకే, అనిల్ అగర్వాల్ మంచి మనిషే. మీ మనిషి కాబట్టి నీకు ఓకే. దేవుడా, నీ మనిషి అంటే ఏంటి అర్థం? ఆ? నేను అతని పెళ్ళాన్నా ఏంటి చెప్తున్నాడు? అరే, ఎలాగో మన మనిషి అయితే తప్పు చేస్తే మనం వెంటనే కూర్చోబెట్టేస్తాం. ఆ? యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి నాకు కూడా కొంచెం బాధ్యత ఉంది, దాన్ని నెరవేరుస్తున్నాను. నేను డబ్బు కొట్టేస్తున్నానని ఇతను అనుకుంటున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ టర్న్. చెప్పండి, ప్రొసీడ్. నీ దగ్గర ఈ చిల్లర డబ్బులున్నాయి, వాటితో పోటీ పడాలనుకోవడం లేదు ఈ బిందు సింగ్. సరే కానీ మీరిద్దరం మాట్లాడుకోండి. ఐ డోంట్ వాంట్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్.
చెప్పు. నా గోల్ ఉందే, మ్, అది చాలా పెద్దది. అలాగా? మా పార్టీ దగ్గర డబ్బు, ఫోర్స్ అంతకంటే ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి బయటకు వచ్చి రాజకీయాల్లో చేరొచ్చు కదా. రే, నేను వైస్ ప్రెసిడెంట్ కదా, ఎప్పుడు అలాగే ఉంటాను, గుర్తుంచుకో. ఏమన్నా నీ దగ్గర ఏముంది? ఫోర్స్. ఫోర్స్, డబ్బు. డబ్బు. అందుకే నువ్వు మాకు సప్లై చేయాలనుకున్నావు కదా. ఆ? అందుకే వినోద్ రాయ్ని చంపేశావు కదా. చంపేశావు కదా. అవును. మంచి పని చేశావు. విషయం ఏంటంటే, ఇన్నాళ్ళు నువ్వు ప్రగల్భాలే పలికేవాడివి. మొదటిసారిగా సరైన మాట చెప్పావు. ఏం జరుగుతుందో చూద్దాం. ఖచ్చితంగా ప్రమాదం ఉంది. చాలా పెద్ద ప్రమాదం. నేర్పించు బిందు సింగ్. నేర్చుకుంటే పోలా? నేర్పించేస్తావా? సరే, బయలుదేరుతున్నా. నేర్పించు, చూద్దాం. సరే గురుగారు, నేనుంటాను. దొంగ నా కొడుకు. వాడేం చెప్తున్నాడు? ఇంతకీ ఆ గన్ లైసెన్స్ కదేంటి? అలాంటిదేం లేదండి, ఊరికే వాగానంతే. వాడు మిమ్మల్ని బెదిరిస్తున్నట్టు నాకు అనిపించింది. వాడు నెంబర్ 1 పిరికెదవా. తనకి పార్టీ బ్యాకింగ్ ఉంది. సిద్ధాంతంలో ఇప్పుడిప్పుడే యుద్ధం ముగిసింది. నా బాధ్యత పూర్తయ్యాకే నా పిండం ఇక్కడి నుంచి కదులుతుంది. అనిల్ అగర్వాలేగా ఫైనల్? అవును, అతడే ఫైనల్. అయితే ఓకే, భద్రతను పెంచేస్తాను. నన్ను దయచేసి వెళ్ళనివ్వండి ప్లీజ్. ఇంకాసేపట్లో వెళ్దాం, ఉండండి. సేఫ్గా ఇంట్లో డ్రాప్ చేస్తాం. అవును. ఇంటికొద్దు, నేనే వెళ్తాను. ఏంటి తమ్ముడు, ఎక్కడికి? జీపే రాగి గారిని కలవాలి. మూలికలు తీసుకొచ్చా. మ్. నమస్కారం. ఈ జైస్వాల్ గడు ఎక్కడ కనపడడం లేదేంటి? ఇందాకున్నాడుగా. అటు చూసావా, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదిగో అక్కడ, అక్కడ చూడు, అక్కడక్కడ కనిపించాడా? కనిపించాడు. కానీ బొంబాచి క్లీన్ గానే ఉన్నాడు కదా. అలాగా వరుసగా రమ్మని చెప్పండి. బొంబా హీరో అయినప్పటి నుంచి వాడు చాలా పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నాడు. అనా, ఈ నూనె బాటిల్ ఇచ్చేసి వెళ్ళాడు. దీన్ని మొహానికి రాసుకుని సబ్బేసి బాగా కడుక్కోవాలంట. నూనె సంగతి సరే, ఈ జుట్టును ఎలా తీయాలి? బల్దేవన్నా, అక్కడ నేను ఒకరిని చూశాను. వాడి చేతికి గాయమై ఉంది, బ్యాండేజ్ కూడా వేసుకున్నాడు. ఎవర్రా? అక్కడ ముస్లిం మూలానా గ్రూప్ వచ్చింది కదా, వాళ్ళల్లో ఒకడు పొడవాటి జుట్టు, ఒకడు సన్నగా ఉన్నాడే, వాడి చేతికి నేను బ్యాండేజ్ చూశాను. మరి ఎందుకు అప్పుడే చెప్పలేదురా ఎదవా? నువ్వు
నువ్వు కరెక్ట్గా చూసావు కదా? అవునన్నా, నిజంగా నేను కరెక్ట్గానే చూశాను. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు? ఆ కుర్రాడు గురించి నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదురా? అంత ప్రమాదం ఉన్నప్పుడు నేను ఎలా చెప్పగలను? ఏ బాబు, ఎక్కడికి? నమస్కారం. నమస్కారం. ఇతని మొబైల్ కనపడడం లేదు, వెతుకుతున్నాం. రేయ్, జాగ్రత్తగా చూడు. ఆ, నువ్వే చూడాలి, నిన్నెవరో గుర్తుపట్టకూడదు, అర్థమైందా? రే నీ అబ్బా, నీ గడ్డం ఊడిపోతుందిరా. అయ్యో అయ్యో, లాక్కు వచ్చేస్తుందేమో. అరే మరేం పర్వాలేదు, నోరు మూసుకుని పద. రండి రండి రండి, త్వరగా రండి. అంతే, అలాగే అలాగే. ఏంటన్నా, ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు? తన మొబైల్ కనపడడం లేదు, వెతకడానికి వచ్చాం. వెతకొచ్చా? చెంప నొప్పిగా ఉందా ఏంటి? లేదు లేదు. సరే సరే, వెళ్ళండి. బాబా ప్రాపర్టీని చాలా బాగానే కట్టాడు, చూస్తున్నావుగా. నా ప్రాపర్టీ సంగతి వదిలే, ఇలారా. అక్కడొకడు కుర్తా వేసుకున్నాడు, చూసావా? చూశాను చూశాను. చేతికి బ్యాండేజ్ చాలా ఫ్రెష్గా ఉంది. వాణ్ణి ఎలాగైనా పట్టుకోవాలి. వాడు ఎవడై ఉంటాడు? అరే, ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? తన మొబైల్ కనపడడం లేదు, వెతకడానికి వచ్చాం. అవును, నీ చెంప మీద ఏంటి? లేదే. అరే, మీ గడ్డ నకిలీదా? మిమ్మల్ని వాడు బతికే ఉన్నాడు. సైలెంట్గా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి. సరే సరే. ఆగు ఆగు, ఇటువైపు నుంచి వెళ్ళిపోదాం. త్వరగా పద పద. ఇక్కడి నుంచి దూకి బయటకు వెళ్ళిపోదాం. దూకు. నువ్వు బాగానే ఉన్నావు కదా? మనం కారు దగ్గరికి వెళ్ళిపోదాం పద. వినోద్ రాయ్ చనిపోవడానికి ముందు నీతో మాట్లాడాడు. బిందు భయ్య, ఈ ఏడాది ప్రాఫిట్ అంతా మీకే అని. మత్తులో ఉన్నాడు. వెళ్ళేటప్పుడు నీ మీద చాలా ప్రేమగా ఉన్నట్టు అనిపించింది. నా మీద మర్యాద ఎక్కువ. మర్యాద చూడు, వేలాది మంది నాయకులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలాగే ఇక్కడ చాలా వరకు కుళ్ళిపోయారు. నువ్వేం ఆలోచిస్తున్నావు? కొన్నేళ్ల తర్వాత అసెంబ్లీలో పోటీ పడతాను. అయితే 2-3 టర్ములు గెలవచ్చు, ఆ తర్వాత ఓడిపోతావు. శత్రుత్వం పెరుగుతుంది, బుల్లెట్లు దిగుతాయి. ఒకటి నువ్వు చస్తావు, లేకపోతే చంపేస్తావు. తర్వాత జైలు జీవితమే, అక్కడే ముసలుడివే చనిపోతావు. ఓరి నాయన, ఇందులో తప్పే ఉంది? అరే, దేశం మొత్తం గర్వించే విధంగా నువ్వు మంచి నాయకుడిగా ఎదగాలి. నాయకుడైతే ప్రజల కోసం బాగా పని చేయాలి కదా. కాదు, సంఘం కోసం. అదే నేను ముందుకు తీసుకెళ్తుంది. సరే, నేనెవరిని? క్షత్రియుణ్ణి. పోరాడమే మన విధి. ఒకప్పుడు మేము రాజ్యాలు వెళ్తుండేవాళ్ళం. ఇప్పుడు మేము పోలీసుల్లో కానీ సైన్యంలో కానీ చేరాల్సిందే. మిగతా ఎటువంటి పనులున్నా సరే మిగతా వాళ్ళు చూసుకుంటారు. కాస్త ఆలోచించు. సైన్యంలో కానీ పోలీసుల్లో కానీ మన సంఖ్య పెరిగిందంటే మనం ఎప్పటికీ తిరుగుబాటు చేయలేము. మీరు చెప్పేది కరెక్టే, కానీ నేనెలా ఒకరిని రిక్రూట్ చేయగలను? ప్రోత్సహించడం ద్వారా. ఠాకూర్ కుర్రాళ్ళకు మాత్రం చెప్పు, ఐఏఎస్ కాదు ఐపీఎస్కి ప్రిపేర్ అవ్వాలని. స్కూల్ లెవెల్ వరకు వెళ్ళి ఠాకూర్ పిల్లల లిస్టు మొత్తం బయటకు తీ. అరే, మీరు చాలా పెద్ద ప్రోగ్రాం చెప్తున్నారు. నేను ముసలోనైనా కానీ ఈ పని పూర్తి కాదు. బిందు సింగ్, యవ్వనంలో సినిమా హీరో మాత్రమే అవ్వగలరు. మిగతా పనులన్నీ కూడా డాక్టర్, లాయర్, పోలీస్, నాయకులు, వీళ్ళందరూ 40-45 తర్వాతే నాయకులు అవుతారు. కృపాల్ సింగ్, విజ్ఞాన్ కూడా పిలువు. విజ్ఞాన్, ఇలారా. తనేమో కృపాల్ సింగ్, అతనేమో విజ్ఞాన్ సింగ్. వీళ్ళిద్దరూ కూడా అదే ఒప్పుకుంటారు, క్షత్రియులు మళ్ళీ రాజ్యాలు ఏలాలని. ఏమంటారు? సరే, వెళ్ళండి.
మీతో ఇంకా చర్చించాలనుకుంటున్నా. హ్మ్? కానీ ఒక విషయం చెప్పాలి, నేను మీ భావాలతో కనెక్ట్ అయిపోయాను. అంతే. గొప్ప గొప్ప పనులన్నీ అనుభూతుల ద్వారానే జరుగుతాయి. ప్రపంచాన్ని సృష్టించాలంటే బుర్రుంటే చాలు. హ్మ్. ఎవరది? వినోదరాయ్ మీద వీడే బాంబు వేసుంటాడు. వేసుండొచ్చు. నాకెందుకు చూపిస్తున్నావు? నువ్వే హ్యాండిల్ చేయొచ్చుగా. వాడే అని పక్కాగా తెలియదు కదా. నేను 2 సార్లు అడిగి చూస్తాను, చెప్పకపోతే చంపేస్తాను. విచారించడానికి మీ దగ్గర చాలా మార్గాలు ఉంటాయి. మీ దగ్గర టెక్నిక్స్ ఉన్నాయి. ఆ తర్వాత వాడి బాస్ మా మనిషిని వదిలేయండి అని చెప్తే వాడిని మీరు వదిలేయండి, నేను వాడిని చంపేస్తాను. జాగ్రత్తగా చూసుకో. నీ మనిషి వాడిని చంపితే వాడు అందులో ఇరుక్కోకూడదు. అరే, అలా జరిగే ప్రసక్తే లేదు. ఎవరినైనా బయట నుంచి రప్పిద్దాం. మీ నాన్న మీద నాకు చాలా కోపం వస్తుంది. అక్కడ నువ్వు ఒంటరిగా ఏం చేయగలవు? ఇక్కడ ఉదయం 6 గంటలకు నువ్వు లేస్తావు, 8ంటికి టిఫిన్ తింటావు, 1 గంటకి భోజనం చేస్తావు. అక్కడ ఒంటరిగా ఇవన్నీ ఎలా చేసుకుంటావు? అదంతా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. నువ్వు వీళ్ళిద్దరిని చూసుకో. నువ్వు రేపు బయలుదేరాలి. 12 అవుతుంది, ఇంకా ఎవరు పడుకోలేదే. అమ్మా, త్రివేణిపూర్ అవకాశం ఉన్న భూమి. మీరు ఆకాశంలో నక్షత్రాలను వేలాడతీయండి. ఆ వెలుగు ద్వారా మేమెప్పుడు చీకటికి దూరంగా ఉంటాం. ఇద్దరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా వెళ్ళిరా. ఆరోగ్యం జాగ్రత్త. ఆరోగ్యం చూసుకోండి అన్న. ఏమైంది? ఒక సెకండ్ ఆపండి. ఏమైంది? నాన్న, ఇక్కడ నా ఫ్రెండ్ ఉంటాడు. ఫ్రెండా? అవును, కొట్టు వెనకాల. వాడికి వస్తూ ఇవ్వాలి, నేను ఇచ్చొస్తాను. అదంతా ముందే చూసుకోవాలి కదా. త్వరగా వచ్చేస్తానన్న. బస్సుకు టైం అవుతుంది. లేదు, ఇప్పుడే వచ్చేస్తాను. గుర్తుందా? ఏంటి? 4 రోజుల క్రితం మేము వచ్చాం. సాయంకాలం కూరగాయలు తీసుకొచ్చాం. అది గుర్తులేదు కానీ దెబ్బ తిన్నది గుర్తుంది. నొప్పి తగ్గిందా లేదా? ఎత్తవా, నీ కొట్టుకొస్తే మర్యాద లేకుండా మాట్లాడతావా? ఆ? నీ దగ్గర డబ్బులున్నాయి కానీ మా దగ్గరే పోసులు కొడతావా? నువ్వు రారా నా కొడక. చూడు, బయట ఏం కనిపిస్తుందో చూడు. ఏం కనిపిస్తోంది చెప్పు. రోడ్డు మీద ఒక బైక్ మీద ఒక పెద్ద ఆయన కూర్చున్నారు. అతను మా నాన్న. నువ్వేమో అతనితో మర్యాద లేకుండా ప్రవర్తించావు. క్షమించండి, దయచేసి క్షమించండి. ఇక నుంచి నా పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం నేర్చుకో. చెప్పింది గుర్తుంటుందా లేదా? మంచినీళ్ళురా. నేను అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తాను. అక్కడ పక్కన ఆపండి. ఎంత అయింది? 20 రూపాయలు తీసుకోండి.
రే భరోసే, ఆ పులిరామ్ గడు ఎక్కడికి వెళ్ళి చచ్చాడు రా? ఊరంతా వాడి కోసం వెతికినా సరే వాడు కనపడలేదు. ఆ? బాబాయ్ ఎంతైంది? 126 రూపాయలు. ఒక పని చెయ్యి, ఈ 100 చూడు, రూపాయలు త్వరగా వాడు ఎక్కడున్నాడో ఏంటో కనుక్కో. ఈ 100 రూపాయలు పెట్టుకో, బ్యాలెన్స్ తర్వాత ఇస్తాను. తినేటప్పుడు ఈ లెక్కలన్నీ తెలియవా ఏంటే? మొత్తం డబ్బులు ఇవ్వు. ఇక్కడ అప్పులు గిప్పులు కుదరవు. ఇవ్వకపోతే ఏం చేస్తావు నువ్వు? నా దగ్గర 15 మంది మనుషులు ఉన్నారు. నేను ఒక్క మాట చెప్పానంటే నేను తీసుకెళ్ళి బాగా బుద్ధి చెప్తారు. 70 ఏళ్లుగా ఇదే యూనివర్సిటీ మెయిన్ రోడ్ మీద నేను వ్యాపారం చేస్తున్నాను. ఇంతవరకు ఒక్క స్టూడెంట్ కూడా తినేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళే ధైర్యం చేయలేదు. నీ పొగరు నా దగ్గర చూపించావనుకో, ఇదిగో చూసావా? ఇది కాల్చి చూద్దాం. ఒక నిమిషం కాల్చమంటున్నాను. ఒక నిమిషం ఆగండి. కాల్చమని చెప్తున్నాను కదా. అరే ఎంత, మీరు ఆగండి. ఎంత అయింది చెప్పండి, నేను ఇస్తాను. 26 రూపాయలు. సరే మీరు ఉండండి, ఇస్తాను. థ్యాంక్ యూ దోస్త్, ఈరోజు నువ్వు నాకు పెద్ద సహాయం చేసావు. పర్లేదు. అరవింద్ శుక్లా. రంజన్ యాదవ్. నువ్వు ఎక్కడుంటున్నావు? ఇప్పుడే వచ్చాను. అంటే ఊర్లో నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, కానీ ఉండడానికి హాస్టల్ ఏదైనా వెతుక్కోవాలి. హాస్టలే కదా, నేను చూపిస్తాను. నువ్వు నాతో రా, నీ పని పూర్తి అయిపోతుంది. నమస్తే అన్న. బాగుండు. తిను అరవింద్, ఎంఏ ఫస్ట్ ఇయర్. అవును, నమస్తే సార్. నీకెలా తెలుసు? అన్న, తను నాకు స్నేహితుడు. తనకి హాస్టల్ కావాలట. నువ్వు విట్రా. నేను నిన్ను బయటికి వెళ్ళమని చెప్పానా? రూమ్లో నుంచి బయటికి రాకూడదని చెప్పానా? అన్నా, ఆకలేస్తుంది. అనవసరంగా నాకు కథలు చెప్పుకో. నీకు భోజనం రావట్లేదా? అది తిని బోరు కొట్టేసింది, అందుకే హోటల్ వరకు వెళ్ళాను. తిన్నదానికి డబ్బు తగ్గింది, అది తను ఇచ్చాడు. అందుకే సహాయం చేద్దామని. ఇప్పుడు జేబులో ఎంత ఉంది? ₹1 కూడా లేదన్నా. మంచిది. నాకు తెలియకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. అలాగేనా? ఏంటి బాబు, నీ పేరేంటి? అరవింద్. అరవింద్ అంటే? అరవింద్ శుక్లా. శుక్లా గారా? ఇలాంటి ఒక బ్రాహ్మడు మా దగ్గర అడగడానికి వస్తే వట్టి చేతులతో ఎలా పంపిస్తావు? థ్యాంక్స్ అన్న. భగత్ చంద్ అని ఒక హాస్టల్ ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పు. నా పేరు తెలుసు కదా? బిందు సింగ్. బయలుదేరు. సరే. ఇద్దరు నంబర్లు మార్చుకున్నారా? తన దగ్గర ఇప్పుడు మొబైల్ లేదన్నా. మొబైల్ లేదా? ఇప్పటికి లేదు, కొనుక్కుంటాను. సరే, వెళ్ళు 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 వెళ్ళు. వెళ్ళొస్తా. నువ్వు గదిలోంచి బయటికి రాకు బోస్టీకే. ఇప్పుడు నాతో రా, చెప్తాను. అసలు నీకేం చెప్పాను? కుటుంబం కోరిక, గుండె ధైర్యం, భవిష్యత్తు గురించి కలలు, 26 రూపాయలకు బదులుగా బిందు సింగ్ చేసిన సహాయం, కొత్త ప్రాంతంలో వేసిన తొలి అడుగు. ప్రారంభం ఎప్పుడూ ఇలా ఉండకూడదు. कागजी दुनिया पे लिखूं मैं क्या, बेतुकी बातें हैं। कागजी लोगों पे
हाँ लिखूं अब क्या बेतुके चेहरे हैं ना सलीका ना तरीका है कोई यहाँ ना किसी का है बस फायदा 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 बस चाहिए फायदा चाहे चली जाए जहाँ बस चाहिए फायदा और बनने चले भगवान बस चाहिए फायदा 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 चाहिए फायदा 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 ay 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 oh yeah 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 oh yeah 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 Yeah.